మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిసగరి మగ నిసగరి పా ಜೈ ಕಂಠೀರುವ ಕನ್ನಡ ಕಂಠೀರುವ ಡಾಕ್ಟರ್ ರಾಜ್ಕುಮಾರ್ ಅವರಿಗೆ ಜೈ ಪುನೀತ್ ಅವರಿಗೆ ಸಭಾಕ್ಕೆ ನಮಸ್ಕಾರ. ಇದು ಒಂದು ತೆಲುಗು ಸಭಾ, ಆದರೆ ನಾನು ಕನ್ನಡದವರು, ತುಳುನಾಡು, ನಮ್ಮ ತಂದೆ ತಾಯಿಯವರು ತುಳುನಾಡು. ಸೊ ಸ್ವಲ್ಪ ಒಂದು 2 ನಿಮಿಷ ನಿಮ್ಮ ಪರ್ಮಿಷನ್ ಕೊಟ್ಟರೆ ಕನ್ನಡದಲ್ಲಿ ಮಾತಾಡಿ. ಯಾಕಂದರೆ ಮಾತೃಭಾಷಾ ಮಾತೃಭೂಮಿ ಮರಳಿತು. ನಾನು ಇವತ್ತು ತೆಲುಗು ಫೀಲ್ಡ್ನಲ್ಲಿ ಅವರ ಆಶೀರ್ವಾದದಲ್ಲಿ ಹೀರೋ ಆಗೋ 100 ಪಿಕ್ಚರ್ಸ್ ನಾನು ಮಾಡಿದ್ದೇನೆ. ನಾನು ನಮ್ಮ ತಾಯಾರು ತಂದೆ ಆಶೀರ್ವಾದದಲ್ಲಿ ಚೆನ್ನೈನಲ್ಲಿ ಹುಟ್ಟಿದೆ. ನಾನು ಅಲ್ಲಿ ನನ್ನ ಕಾಲೇಜು ಸ್ಕೂಲಲ್ಲಿ ಆಯಿತು. ಆಮೇಲೆ ತಮಿಳಿನಲ್ಲಿ ನಾನು ಹೀರೋ ಅದೊಂದು ಇಂಟ್ರೊಡ್ಯೂಸ್ ಮಾಡಿದೆ. ನನಗೆ ಫಿಲ್ಮ್ ಇಂಡಸ್ಟ್ರಿ ಬ್ಯಾಕ್ಗ್ರೌಂಡ್ ಏನಿಲ್ಲ, ಫಿಲ್ಮ್ ಇನ್ಸ್ಟಿಟ್ಯೂಟ್ಗೆ ಹೋಗಲಿಲ್ಲ, ಏನಿಲ್ಲ. ನಮ್ಮ ಮಂಗಳೂರಲ್ಲಿ ಇರುವ ದೈವ ನಾಗಶಕ್ತಿ, ಅದರಲ್ಲಿ ನಾನು ಇವತ್ತು 46 ಇಯರ್ಸ್ ಆಯಿತು ನನಗೆ ಈ ಇಂಡಸ್ಟ್ರಿಗೆ ಬಂತು. ಅದೆಲ್ಲ ನಿಮ್ಮ ಆಶೀರ್ವಾದ, ನಮ್ಮ ಊರ ಆಶೀರ್ವಾದ, ನಮ್ಮ ಮಣ್ಣಿನ ಆಶೀರ್ವಾದ. ಸೊ ಇವತ್ತು ಆ್ಯಕ್ಚುಲಿ ಇದು ಸಬ್ಜೆಕ್ಟ್ ಅಲ್ಲ, ಬಟ್ ನಮ್ಮ ರಾಧಾಕೃಷ್ಣ ರಾಜು ಅವರು ಈ ಫಂಕ್ಷನ್ನಲ್ಲಿ ನಮ್ಮ ಆನರಬಲ್ ಮಿನಿಸ್ಟರ್ ರಾಮಲಿಂಗಾರೆಡ್ಡಿ ಅವರ ಹತ್ರ ಬೇರೆ ಒಂದು 2 ಅಪ್ಲಿಕೇಶನ್ ಹಾಕಿದ್ದಾರೆ ಅವರು. ಸೊ ಆ ಥರ ನಾನೊಂದು ಚಿಕ್ಕ ಅಪ್ಲಿಕೇಶನ್ ನಮ್ಮ ಊರ ಬಗ್ಗೆ. ಸರ್, ನಾವು ಆ್ಯಕ್ಚುಲಿ ಬಿಲ್ಲವ ಕಮ್ಯುನಿಟಿ ಸರ್. ಸೊ ನಮ್ಮ ಊರಿನಲ್ಲಿ ನಾಗ ಪೂಜೆ ಆಗ್ತದೆ, ನಿಮಗೆ ಗೊತ್ತು. ಆಮೇಲೆ ಕೋಳ ಆಗ್ತದೆ. ಸೊ ನಮ್ಮ ಊರು ಟ್ರೆಡಿಷನ್ ಬಂದು ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಎಷ್ಟೋ ಟ್ರೆಡಿಷನ್ ಇದೆ, ಬಟ್ ನಮ್ಮ ಮಂಗಳೂರು ಟ್ರೆಡಿಷನ್ ಸ್ವಲ್ಪ ಬೇರೆ. ಟ್ರೆಡಿಷನ್ ಕಲ್ಚರ್ ಮುಂದಕ್ಕೆ ಹೋಗಬೇಕಾದ್ರೆ ಅದನ್ನು ಮಾಡಲಿಕ್ಕೆ ಜನ ಇದ್ದಾರೆ, ಬಟ್ ಮಾಡಲಿಕ್ಕೆ ಸಮಯ ಇಲ್ಲ ಸರ್. ಸೊ ನನ್ನ ರಿಕ್ವೆಸ್ಟು, ನಮಗೆ ಬೇರೆ ರಜೆ ಬೇಡ, ನಮಗೆ ಬೇಕಿರೋದು ಆ ಕೋಳ, ಆಮೇಲೆ ನಾಗಪೂಜೆ, ಆ ಮಂಗಳೂರು ಪೂಜೆಯಲ್ಲಿ ಏನೇನಿದೆ ಅದಕ್ಕೆ ನೀವು ಸ್ವಲ್ಪ ರಜೆ ಕೊಟ್ಟರೆ, ಒಂದು ಹಾಫ್ ಡೇ ರಜೆ ಕೊಟ್ಟರೆ ನಮ್ಮ ಹೆಂಗಸರಿದ್ದಾರೆ ಅವರೆಲ್ಲರೂ ಪೂಜೆ ಮಾಡಿ ನಮ್ಮ ಕಲ್ಚರನ್ನು ಅವರು ಮುಂದೆ ತೆಗೆದು ಹೋಗ್ತಾರೆ. ಅದೇ ಒಂದೇ ರಿಕ್ವೆಸ್ಟ್, ಬೇರೆ ಏನಿಲ್ಲ ಸರ್. ಸೊ ತುಳುನಾಡದಕ್ಲೆ ಪೂರಕ್ಲೆ ಇದು ನನ್ನ ನಮಸ್ಕಾರ. ತುಳುನಾಡದ ನನ್ನ భాషకి నా అప్పగా నా అమ్మాయికి పూరట్లేగా వస్తాను. ఓకే, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అండ్ మినిస్టర్ సత్య గారు అండ్ జయసుధ గారు చెప్పినట్టు అన్ని విషయాలు మాట్లాడేసారు, ఇంకేం లేదు. ఉన్న కొంచెం ఉంటే ఆ జయసుధ గారు అది కూడా మాట్లాడేసారు. నేను అంటే ఏఎన్ఆర్ గారితో నేను రావు గారి ఇంట్లో రౌడీ సినిమాలో నేను పరిచయం, ఇద్దరికి చాలా బాగా మాట్లాడారు, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. నాకైతే చాలా భయం, ఎందుకంటే పెద్ద హీరో, ఆయన ఎన్ని సినిమాలు ఏం చేశారని. చాలా జోకులు వేస్తూ షార్ట్ గ్యాప్లో వచ్చి నీకేమైనా జోక్స్ తెలుసా చెప్పని చెప్పారు. నేను మామూలుగా మన స్కూల్ జోక్స్ చెప్తే ఇది కాదయ్యా, వేరే జోక్స్ చెప్పాయా అని చెప్పారు. సార్ నాకు ఏం తెలియదు సార్, నాకంటే ఊరికే యాక్ట్ చేయవాళ్ళ, బయట బాగా యాక్ట్ చేస్తున్నాను చెప్పుకుని చెప్పి అట్లా నాతో బాగా టైం స్పెండ్ చేశారు. అలాగే జయసుధ గారు చెప్పినట్టు నేను యాక్ట్ చేస్తున్నప్పుడు నన్ను కూర్చొని ఆయన అబ్జర్వ్ చేసేవారు. మరి ఎందుకో తెలియదు, ఆయన బయటికి వెళ్ళేవారు కాదు. అంటే బయట మేకప్ రూమ్ ఉన్నప్పుడు కూడా ఆయన కూర్చొని చూసేవారు. దాని తర్వాత మేము చాలా సినిమాలు చేశాను. అయితే ఆయన గురించి నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను
పుట్టింది పెరిగింది తమిళనాడులో కాబట్టి అప్పుడు ఎంజిఆర్ గారు, శివాజీ గణేష్ అంతే. దాని తర్వాత నాకు తెలిసింది మలయాళంలో ప్రేమ్ నజీర్ గారు. అప్పుడు చాలా పెద్ద హీరో, ఆల్మోస్ట్ ఆల్ 800 ఫిల్మ్స్ 900 ఫిల్మ్స్ యాజ్ హీరో ఆయన యాక్ట్ చేశారు. తర్వాత ನಮ್ಮ కన్నడ కంఠీర రాజ్ కుమార్ గారు. ఇదే నేను చూశాను. నేను తెలుగు సినిమాలు చూడలేదు, ఎందుకంటే నేను పుట్టింది పెరిగింది తమిళనాడు, అక్కడే తెలుగు ఇండస్ట్రీ కూడా అక్కడే ఉంది. కానీ తెలుగు షూటింగ్ జరిగేది, వాహిని స్టూడియోలో షూటింగ్ జరిగేది. సో పక్కనే తమిళ్లో కన్నడ అన్ని జరిగేది. సో అప్పుడప్పుడు వెళ్ళి చూసేవాడిని. గ్రేట్ ఎన్టీఆర్ గారిని చూసేవాడిని, నాగేశ్వర గారిని, కృష్ణ గారిని, అందరి దగ్గర వేరే వేరే అంటే క్వాలిటీస్ ఉండేది, మేనరిజం ఉండేది. నాకైతే ఏమీ తెలియదు కాబట్టి అందరి దగ్గర నేను కొంచెం దొంగతనం చేసి నేను నా కెరియర్ని బిల్డప్ చేసి, నాకు డాన్స్ కూడా నాకు తెలియదు. సో మార్నింగ్ నేను 5 to 6 మన ప్రభుదేవ ఫాదర్ సుందరం మాస్టర్ దగ్గరికి వెళ్ళిపోయి డాన్స్ నేర్చుకొని, అలాగే కమలాసన్ గారు మాస్టర్ తంగపన్ మాస్టర్ ఉండేవారు, అట్లా నేర్చుకుని అట్లా మొత్తానికి ఈరోజు ఇన్ని సినిమాలు ఇన్ని ఫిలిమ్స్ చేయగలిగాను. అన్నమయ్య సినిమా, శ్రీరామదాస్, ఇట్లా ఏంటి ఇట్స్ ఆల్ మిరకిల్. మా మదర్ ఫాదర్ అంటే నాకు దేవుడు అంటే మా మదర్ ఫాదర్. ఎందుకంటే నేను దేవుడు ఉన్నారంటే ఎక్కడైనా అడుగుతాను, కొంచెం నాస్తికలాగా ఉంటుంది మాట్లాడడం. కనపడిందే నేను దేవుడు అంటాను, నాకు కనపడింది నాకు మా తల్లిదండ్రులే, వాళ్ళ వల్లనే ఈరోజు నేను ఉన్నాను. కాబట్టి వాళ్ళ ఆశీర్వాదాలతో చాలా సాధించాను. భగవంతుడు నాకు చాలా ఇచ్చారు. అంటే అది వృత్తి అండి, ఇది నిజ జీవితం. నేను కాదు, మరి మిగతా వాళ్ళందరూ పాప ఉండాలి కదా. సో అట్లా నేను ఇంత లెవెల్కి నేను వచ్చానంటే మా తల్లిదండ్రుల ఆశీర్వాదాలండి. అండ్ ఈరోజు ఈ అవార్డు యాక్చువల్గా ఈ సంవత్సరం నుంచి అంటే ఎన్టీ రామారావు గారి అవార్డ్స్, అలాగే నాగేశ్వర గారి అవార్డ్స్ కూడా చాలా తీసుకుంటాను. ఇక్కడ బెంగళూరులో ముఖ్యంగా ఈ సమితిలో ఏంటంటే తెలుగు సమితిలో నేను రాధాకృష్ణరాజు గారు ఫోన్ చేసి ఇట్లా అవార్డు ఉన్నప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే మన ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ తీసుకోవడం వేరే, బట్ ఇక్కడ మన తెలుగు వాళ్ళు సమక్షంలో ఇది తీసుకోవడం. అందులో జయసుధ గారు పక్కనే నాకు చాలా సీనియర్ అంటే ఆవిడ చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్ నాగేశ్వరరావు గురించి. ఆవిడకి అంటే నా పక్కనే కూర్చోపెట్టి చేయడం నిజంగా నేను మొత్తం కమిటీ అందరికీ నేను నమస్కారం చెప్తున్నానండి. అండ్ నాగేశ్వరరావు గురించి అంటే కొన్ని నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఏంటంటే ఆయన రికార్డులో ఆయన హీరోగా చేసినప్పుడే నిస్సమ్మలో కామెడీ క్యారెక్టర్ ఆయన అడిగి తీసుకున్నాడు, నాకు ఇది కావాలి నేను చేయాలని చెప్పి తీసుకున్నాను. అలాగే దేవదాస్ సినిమా అన్ని భాషల్లో చేసిన తెలుగు హిట్ అంతా ఇది అవలా. గ్రేట్ దిలీప్ కుమార్ కూడా ఫోన్ చేసి ఆయన చెప్పారంట, నీలాగా మేము చేయలేకపోయాం, యు ఆర్ యూ అని చెప్పారంట. అట్లా ఆయన కొన్ని ఆయనకి సెపరేట్గా. అండ్ నాస్తికుడి విషయం వచ్చినప్పుడు ఆయన భక్తుడుగా చాలా వేషాలు చేశారండి. అన్ని సినిమాలు నిజంగా ఆయన భక్తుడా, అంత భక్తుడా అని చెప్పి అంత బ్రహ్మాండమైన యాక్ట్ చేసి ఆయన ప్రూవ్ చేయగలిగారు. అంటే ఏ క్యారెక్టర్ తీసుకున్నా ఆ క్యారెక్టర్లో ఆయన ఎంటర్ అయిపోయి నీలమైపోయి ఆయన ప్రూవ్ చేయగలిగారు. ఒక క్లాస్ యాక్టర్. కాస్ట్యూమ్స్ అంటే చాలా ఇష్టం అండి. ఇన్ఫ్యాక్ట్ తెలుగులో అప్పట్లో కచ్చిన్స్ అని చెప్పి చాలా ఫేమస్, అమితాబ్ బచ్చన్ గారికి కచ్చిన్స్ కాస్ట్యూమ్స్ వచ్చేది. ద ఫస్ట్ పర్సన్ హూ ఓర్ కచ్చిన్స్ కాస్ట్యూమ్స్ ఆన్ రియల్ లైఫ్ అండ్ రియల్ లైఫ్ వాస్ అక్కినేని నాగేశ్వరరావు గారు. లాట్ ఆఫ్ టేస్ట్ అండ్ స్టైల్, డిఫరెంట్ పర్సన్. సో అలాంటి ఒక గొప్ప మనిషి అవార్డు నాకు రావడం వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ఎవ్రీబడి. అండ్ ముఖ్యంగా ఇక్కడ నేను కాటగడ ప్రసాద్ గారి గురించి నేను చెప్పాలండి. మాకు అన్నయ్య లాంటి వారు. ఆయనతో దగ్గర ఒక 10-11 సినిమాలు చేసాం. అన్ని వరుసగా మేము హిట్స్ ఇచ్చాం. ఈరోజు ఆయన ఫిలిం ఛాంబర్ ఇందాక జయసుధ గారు చెప్పినట్టు ఫిలిం ఇండస్ట్రీకి ఆయన చాలా సేవలు చేస్తారు. డిస్ట్రిబ్యూటర్గా ఆయనకి చాలా అనుభవం ఉంది, ఎగ్జిక్యూటివ్గా ఉంది, ప్రొడ్యూసర్గా ఉంది. సో అలాంటి ఒక గొప్ప మనిషి నాకు అంటే ఒక బ్రదర్ లాగా నాకు రావడం చాలా గ్రేట్ అండి. అండ్ వన్స్ అగైన్ మరి మినిస్టర్ సత్య గారి గురించి చెప్పాలి. నాకు ఇంకా డౌట్ ఉందండి, మీరు ఫిలిం ఇండస్ట్రీలో ఏదైనా పని చేశారా లేకపోతే ఏదైనా చేశారా ఇంకా డౌట్ ఉందండి. అవకాశం ఇస్తే చేస్తారా? టైం లేదు. అంత 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 మీరు నాలెడ్జ్ ఎక్కడి నుంచి మీరు సంపాదించారు, ఎలా మీరు గుర్తుపెట్టుకున్నారు అని తెలియదు. నిజంగా గ్రేట్ అండి. సో అందరూ ఈరోజు ఎంతో బిజీగా ఉన్న అందరూ మినిస్టర్స్ అండ్ ఆల్ టుడే హ్యావ్ కమ్ అండి మేకింగ్ దిస్ ఫంక్షన్. సో చాలా హ్యాపీ అండి, చాలా సంతోషం. ప్రెస్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మీ అందరికీ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.